9 స్టార్ హెగెమాన్ బాడీ ఆర్ట్స్ ఎపిసోడ్ 12 ఒక కొత్త లక్ష్యం. సన్సెట్ పర్వతం పైన సూర్యుడు ఉదయించడం ప్రారంభించినప్పుడు మెంగ్ క్వీ లాంగ్ చెన్ వివాహ ఒప్పందంతో తిరిగే నడుస్తుండటం చూసింది. ఆమె కోరుకున్నది ఇదే అయినప్పటికీ ఆమె దానిని చేయలేకపోయింది. ఆమె చేయి వణుకుతోంది, కాని ఆమె ఆ కాగతపు ముక్కను తీసుకోలేకపోయింది. లాంగ్ చెన్ కొద్దిగా నవ్వింది. ఆమె చేతిని తేలికగా పట్టుకుని వివాహ ఒప్పందాన్ని ఆమెకు ఇచ్చాడు. అతను ఆమె అందమైన చేతిని తాకినప్పుడు అతని హృదయం వణికిపోయింది మరియు తనను తాను ప్రశాంతంగా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. తీసుకో. నువ్వు దయగల అమ్మాయివి, మరియు పరిస్థితి అలాగే ఉన్నప్పటికీ నేను నిన్ను కొంచెం కూడా ద్వేషించడం లేదు. లాంగ్ చెన్ పట్టులో ఒక చేయితో మెంగ్ క్వీ శరీరం వణికింది. మొదట ఆమె తన చేతిని వెనక్కి తీసుకోవాలనుకుంది, కాని ఆమె తన శరీరాన్ని నియంత్రించుకోలేకపోయినట్లుగా ఉంది. లాంగ్ చెన్ మాటలు ఆమె హృదయాన్ని నొప్పించాయి మరియు ఆమె కళ్లలోని కన్నీళ్లు బయటకు వచ్చాయి. ఆమె వంతు కోసుకుని, లాంగ్ చెన్, నన్ను క్షమించండి. నువ్వు నిజంగా మంచివాడివి. నాకు అవకాశం ఉన్నప్పుడే నేను నా అడుగు ముందుకు వేయాలి. అతని హృదయం క్షీణిస్తోంది, కాని అతని ముఖం ఇంకా వెచ్చగా మరియు ప్రశాంతంగా ఉంది. అతను సోదరభావంతో వ్యవహరించాడు, ఆమె కన్నీళ్లను సున్నితంగా తుడిచిపెట్టాడు. ఆమె అందమైన ముఖంలో మునిగపోకుండా ఉండగలిగేది అతని ఒప్ప బలంతోనే. ఆమె ఆకర్షణ నిజంగా చాలా ఆశ్చర్యకరమైనది. అతని శక్తివంతమైన ఆధ్యాత్మిక బలం లేకుండా అతను ఇప్పటికే మంత్రముగ్ధుడే ఉండేవాడు. కాని ఈ సమయంలో అతను ప్రత్యటించడం కొనసాగించాల్సి వచ్చింది. ఒక చిన్న చెరునవ్వుతో అతను ఇలా అన్నాడు, మెంగ్ క్వీ, ఇది మీ తప్పు కాదు. మీరు ఎవరినైనా నిందించాలనుకుంటే మీరు మా తండ్రులను నిందించాలి. ఆ ఇద్దరు పాత కాంకర్లు మాపై ఆచరణాత్మక జోక్ ఆడారు. మొదట ఏడుస్తున్న మెంగ్ క్వీ అతని అనురాగపూరితమైన మరియు హాస్యాస్పదమైన మాటలు విన్నప్పుడు నవ్వకుండా ఉండలేకపోయింది. ఆమె కన్నిటితో నిండిన ముఖంపై వికసించిన చెరునవ్వు మంచుతో కప్పబడిన వసంత పువ్వులా ఉంది. ఆమె అందాన్ని తిరిగే పొందలేనిది. ఆ ముఖం వైపు చూస్తూ, లాంగ్ చెన్, మెంగ్ క్వీ, నువ్వు నిజంగా అందంగా ఉన్నావు అని అన్నాడు. కాని అతను అలా చెప్పిన వెంటనే దానికి చింతించాడు. స్వీయ నియంత్రణ కోసం ప్రయత్నించినప్పటికీ అతని మగ తోడేలు వైపు ఇంకా కనిపించింది. లాంగ్ చెన్ చాలా కోపంగా ఉన్నాడు, తనను తాను కొట్టుకోవాలనుకున్నాడు. అదృష్టవశాత్తు లాంగ్ చెన్ ప్రశంసలు విన్న తర్వాత మెంగ్ క్వీ కోపంగా మారలేదు. ఆమె ముఖం ఎర్రగా మారింది మరియు ఆమె తన కళ్లను ముద్దుగా తిప్పుకుంది. ఇది మరొక రకమైన అందం. చెత్త, చెత్త, లాంగ్ చెన్, మీరు అంత అందమైన స్త్రీని కోల్పోతే జీవించడంలో అర్థం ఏమిటి? సరే, నేను చేయగలిగినదంతా చేయాలి. ప్రమాదం గురించి లేదా ముఖాన్ని కాపాడుకోవడం గురించి చింతించకండి. లాంగ్ చెన్ నిట్టూర్చాడు మరియు మెంగ్ క్వీ చేతిని విడిచిపెట్టి ఆమెతో వివాహ ఒప్పందాన్ని వదిలివేశాడు. నిజానికి నీ ప్రస్తుత స్థితితో నువ్వు నా ఉనికిని గమనించాల్సిన అవసరం కూడా లేదు. మేము రెండు వేర్వేరు ప్రపంచాలలో ఉన్న ఇద్దరు వ్యక్తులు. కాని నువ్వు ఇంకా వచ్చావు. నేను ఎటువంటి తప్పుడు ఆశను కలిగే ఉండకూడదని మరియు చివరి వరకు నన్ను ఎప్పటికీ వేచి ఉండనివ్వకూడదని నువ్వు వచ్చావని నాకు తెలుసు. నువ్వు దీన్ని కోరుకోవడం పూర్తిగా దోషరహితం. దానికి విరుద్ధంగా నేను నీకు చాలా కృతజ్ఞుడను. లాంగ్ చెన్, నన్ను తక్కువ అపరాధ భావనకు గురిచేయడానికి నువ్వు ఇలా చెబుతున్నావా? వివాహ ఒప్పందం చేతిలో ఉన్నప్పుడు ఆమె వంతు కొద్దిగా వణికింది. లేదు, నేను నిజం చెబుతున్నాను. కాని ఈ రోజు నుండి నాకు ఇప్పుడు చాలా దూరం ఉంది. లాంగ్ చెన్ నవ్వింది. అది ఏమిటి అని మెంగ్ క్వీ అడిగాడు. ఈ రోజు నుండి నేను నా శక్తినంతా పెంపొందించుకోవడానికి పెడతాను. నా బలం తగినంతగా ఉన్న తర్వాత నేను వచ్చి నిన్ను కనుగొంటాను. ప్రస్తుత వివాహ ఒప్పందం చెల్లదు, కాని నేను ఇప్పుడు నుండి మళ్లీ నిన్ను వెంబడించడం ప్రారంభిస్తాను. అతను నవ్వుతున్నప్పటికీ అతని కళ్ళు ధ్రువ సంకల్పంతో నిండిపోయాయి. అతని తీర్మానాన్ని ఎవరూ అనుమానించలేరు. మెంగ్ క్వీ నోట మాట రాలేదు. అంత ధైర్యంగా తనతో ఒప్పుకునే వ్యక్తిని ఆమె కలవడం ఇదే మొదటిసారి. మరియు ఆ వ్యక్తి తాను వ్యక్తిగతంగా తీవ్ర ద్వేహాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి కావడం మరింత ఆశ్చర్యకరమైన విషయం. ఆమె ఆలోచనలు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయి మరియు ఆమె ఎలా స్పందించాలో ఆమెకు తెలియదు. ఆమె తిరస్కరించాలా లేదా అంగీకరించాలా? ఇది నా స్వంత కోరిక మాత్రమే కాబట్టి మీరు ఎటువంటి ఒత్తిడిని అనుభవించాల్సిన అవసరం లేదు. మీలాంటి దయగల స్త్రీ నేను, లాంగ్ చెన్, నా జీవితాన్ని కాపాడుకోవడానికి అర్హురాలు. కాని నేను మిమ్మల్ని వెంబడించే ముందు నేను సరిగ్గా సాగు చేసుకోవాలి మరియు నిజమైన నిపుణుడిని కావాలి. అప్పుడే మిమ్మల్ని రక్షించడానికి నాకు అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలను పొందడానికి నేను నా శక్తి మేరకు సాగు చేస్తాను. మీరు నన్ను అంగీకరించినా తిరస్కరించినా పర్వాలేదు,
నేను ఇంకా ఇలాగే కొనసాగుతాను అని లాంగ్ చెన్ దృఢ సంకల్పంతో అన్నాడు. మెంగ్ క్వి ముఖం పూర్తిగా ఎర్రగా ఉంది. ఆమె గతంలో వినయపూర్వకమైన మూలం నుండి వచ్చినప్పటికీ ఆమె ఒక సాగు శాఖలోకి ప్రవేశించినప్పటి నుండి ప్రతిదీ మారిపోయింది. ఆమెతో ఇంత ధైర్యంగా ఒప్పుకోవడానికి ఎవరైనా ధైర్యం చేయడం ఇదే మొదటిసారి. లాంగ్ చెన్ ధ్రువ సంకల్పం చూసి ఆమె ఆలోచనలు ఒక్కసారిగా కుదుపుకు గురయ్యాయి మరియు ఆమె ఏమీ చెప్పలేకపోయింది. ఆశ ఉంది అని లాంగ్ చెన్ సంతృప్తిగా అనుకున్నాడు. అతను దిగ్భ్రాంతి చెందిన మెంగ్ క్వి వైపు చూశాడు. ప్రస్తుతం అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మెంగ్ క్వికి అతనితో ఎలాంటి అయిష్టత కలగకుండా ఉండటం. అది ఇప్పటికే విజయంగా మరియు ఒక చిన్న అడుగు ముందుకు వేయబడినట్లుగా పరిగణించబడుతుంది. తదుపరి దశలు ఆమె హృదయాన్ని కదిలించే వరకు ఆమె భావోద్వేగాలను కదిలించడం కొనసాగించడం. లాంగ్ చెన్ కొనసాగబోతుండగా భయంకరమైన కాంతి వెలువడింది. మెంగ్ క్వి ముఖం మారిపోయింది మరియు ఆమె ముందుకు అడుగుపెట్టి లాంగ్ చెన్ను వెనుక ఉంచింది. ఆమె దేనికైనా సిద్ధంగా ఉంది. ఆమె పరిస్థితిని అంచనా వేస్తూ ఒక క్షణం వేచి ఉండి కొద్దిగా విశ్రాంతి తీసుకుంది. వారి ముందు ఒక పెద్ద కందిరీగ కనిపించింది. అది 15 మీటర్లకు పైగా పొడవు ఉంది మరియు దాని శరీరం ప్రజల నెత్తిమీద తిమ్మెరి కలిగించే అందమైన గీతలతో కప్పబడి ఉంది. లాంగ్ చెన్ ఆందోళన చెందాడు, ఎందుకంటే అది 2వ ర్యాంక్ మాయా మృగం మాత్రమే కాదు, అసాధారణంగా హింసాత్మకమైన బ్లడ్రేజ్ వాస్ప్. 3వ ర్యాంక్ మాయా మృగం కూడా దానిని సులహంగా రెచ్చగొట్టదు, ఎందుకంటే దాని స్టింగ్నర్ గుచ్చుకుంటే వారు కూడా కనీసం తీవ్రంగా గాయపడతారు. కాని కొద్దిసేపు భయంతో ఉన్న తర్వాత అతను మెంగ్ క్వి అందమైన వీపును చూస్తున్నప్పుడు ఒక నిర్దిష్ట ఆలోచన తలెత్తింది. ఈసారి నువ్వు నా ముందు నిలబడగలవు, కాని నేను జీవితాంతం నీ ముందు నిలబడతాను. ఆ భారీ బ్లడ్ రేజ్ వాస్ప్ నేలపై పడింది. దాని భయంకరమైన అరుపు ఇంకా గాలిలో వినిపిస్తూనే ఉంది. అకస్మాత్తుగా ఒక వ్యక్తి దాని వెనుక నుండి దూకాడు. ఆ వ్యక్తి 20 ఏళ్ల వయస్సులో ఉన్నట్లు కనిపించాడు. అతను పొడవుగా మరియు చాలా సముచితంగా ఉన్నాడు, గొప్ప అనుభూతిని ఇచ్చాడు. కాని అతని ముఖం అంతా అహంకారం రాసి అతని ప్రతిరూపాన్ని నాశనం చేసింది. ఆ వ్యక్తి మెంగ్ క్విని చూడగానే అతని కాళ్ళు దాచుకొని ఆరాధనతో వెలిగిపోయాయి. జూనియర్ అప్రెంటిస్ సోదరి, మీరు చాలా కాలంగా తిరిగే రాలేదని మాస్టర్ చాలా అసంతృప్తి చెందాడు, కాబట్టి అతను మిమ్మల్ని తిరిగే తీసుకురావడానికి నన్ను పంపాడు. మొదట అతను ప్రకాశవంతంగా నవ్వుతున్నాడు, కాని అతను లాంగ్ చెన్ను చూసిన వెంటనే అతను ముఖం చిట్లించి, ఇది ఎవరు? అది కావచ్చు అని అడిగాడు. అతని కళ్లలో చల్లదనం తెరిగె కనిపించింది, కాని అతను దానిని మళ్లీ దాచాడు. పిచ్చిగా ఉండకండి. నేను ఈ యువ మాస్టర్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. మెంగ్ క్వి స్పష్టంగా అబద్ధం చెప్పడంలో నిష్ణాతురాలిగా ఉంది మరియు ఆమె కళ్లలో భయం మెరిసింది. లాంగ్ చెన్ వైపు తిరిగా ఆమె, యంగ్ మాస్టర్, మీ సహాయానికి ధన్యవాదాలు అని చెప్పింది. లాంగ్ చెన్ వైపు ఆమె చూపు చాలా వస్తువులను పట్టుకుంది, కాని లాంగ్ చెన్ ఆ వస్తువులు ఏమిటో జాగ్రత్తగా చూడకముందే మెంగ్ క్వి అప్పటికే ఆమె గుర్రంపైకి ఎక్కి పైకి ఎగరిపోయింది. ఆ వ్యక్తి లాంగ్ చెన్ వైపు చూసి చల్లగా గురక పెట్టాడు. అతని వేలు యొక్క ఒక బిందువుతో అతని ముందు పారదర్శక బాణం కనిపించింది మరియు లాంగ్ చెన్ వైపు దూసుకెళ్ళింది. లాంగ్ చెన్ ఇంకా మెంగ్ క్వి తనపై వేసిన చూపు గురించి ఆలోచిస్తున్నాడు. ఆ వ్యక్తి అకస్మాత్తుగా తనపై దాడి చేస్తాడని అతను ఊహించలేదు, కాబట్టి అతను సమయానికి పూర్తిగా తప్పించుకోలేకపోయాడు. ఆ బాణం ఆధ్యాత్మిక బలం నుండి హనిభవించబడింది మరియు కాబట్టి పూర్తిగా నిరాకారమైనది. సాధారణ ప్రజలు దానితో కొట్టబడితే వారి ఆత్మ వెంటనే వెరిగపోతుంది మరియు వారు సామాన్యుడిగా మారతారు. అతని ఆశ్చర్యం కారణంగా అతను ఇకపై తప్పించుకోలేడు, కాబట్టి దానిని నిరోధించడానికి అతను తన ఆధ్యాత్మిక బలాన్ని తొందరగా ఉపయోగించగలడు. అతని ఆధ్యాత్మిక బలం గొప్పది అయినప్పటికీ అతను ఎప్పుడూ ఎటువంటి ఆత్మ కళలను పెంపొందించుకోలేదు, కాబట్టి అతను దానిని నిరోధించే అవకాశం చాలా తక్కువ. అకస్మాత్తుగా మరొక బాణం దూసుకుపోయి ఆ వ్యక్తి దాడిని అడ్డుకుంది. ఒక శక్తివంతమైన పేలుడు లాంగ్ చెన్ యొక్క అన్ని పాదాలను వెనుకకు పేల్చింది. సీనియర్ అప్రెంటిస్ సోదరుడుజీ, మీరు ఇలా ఒక సాధారణ మానవుడిపై దాడి చేశారని తెలిస్తే మాస్టర్ చాలా అసంతృప్తి చెందుతాడు. ఏదో తెలియని సమయంలో వారిద్దరి పక్కన మరొక స్త్రీ కనిపించింది. ఈ సీనియర్ అప్రెంటిస్ సోదరుడు జీ ముఖం కొద్దిగా మారిపోయింది, కాని అతను ఇంకా నవ్వుతూ, జూనియర్ అప్రెంటిస్ సోదరి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అతనిని కొంచెం పరీక్షిస్తున్నాను. నేను నిజంగా అతన్ని ఎలా బాధపెట్టగా? లాంగ్ చెన్ ముఖం చాలా వికారంగా ఉంది. అతని ఆధ్యాత్మిక బలంతో ఈ బాస్టర్డ్ తనను కుంగదీయాలని ఉద్దేశించాడని అతను స్పష్టంగా చెప్పగలడు. కాని అతను అతనిపై దాడి చేశాడని మాత్రమే కాదు. అతను మెంగ్ క్విని చూసిన చూపు లాంగ్ చెన్లో కోపం కూడా రగిలించింది. దానికి తోడు దాడితో లాంగ్ చెన్ ఇప్పుడు కోపంతో రగిలిపోయాడు. యంగ్ మాస్టర్,
ఇది మన విండ్ స్పెరిట్ పెవిలియన్లో అంతర్గత శిష్యుడు. అతని సాగు చాలా ఎక్కువ, కాబట్టి మీరు కష్టపడి పనిచేయాలి. ఆమె అలా చెప్పిన తర్వాత ఆమె ఉద్దేశపూర్వకంగా లాంగ్ చెన్ వైపు కన్నుగిటింది. సీనియర్ అప్రెంటిస్ బ్రదర్ జీ, వెళ్దాం. ఆమె ఇలా చెప్పినప్పటికీ అతను తనతో వెళ్లడానికి ఆమె స్పష్టంగా వేచి ఉంది. అతను లాంగ్ చెన్ వైపు చూసి ఉదాసీనంగా నవ్వాడు. బ్లడ్రేస్ వాస్పై అడుగుపెట్టి ఇద్దరూ వెళ్ళిపోయారు. లాంగ్ చెన్, ఈ చెత్త సోదరుడు జీ, నేను దీన్ని మర్చిపోను అని శపించకుండా ఉండలేకపోయాడు. తన కోపాన్ని వదిలించుకున్న తర్వాత లాంగ్ చెన్ శాంతించాడు. ఏది ఏమైనా అతను ఈ రోజు నుండి కనీసం ఏదో పొందాడు. వివాహ ఏర్పాటు రద్దు చేయబడినప్పటికీ అతను కనీసం మెంగ్ క్వికి మంచి అభిప్రాయాన్ని ఇచ్చాడు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మెంగ్ క్వి వెళ్ళిపోయినప్పుడు ఆమె వివాహ ఒప్పందాన్ని జాగ్రత్తగా తన దుస్తులలో ఉంచుకుంది మరియు వెంటనే దానిని చింపివేయలేదు. అది అతనికి చాలా ఆశను మిగిల్చింది. కాని అదే సమయంలో అది అతనికి గొప్ప అత్యవసర భావాన్ని ఇచ్చింది. మెంగ్ క్వి వంటి అత్యుత్తమ మహిళ యొక్క ఆకర్షణను ఎంతమంది తట్టుకోగలరు? అంతేకాకుండా ఆమె పక్కన ఆ చెత్త సోదరుడు జీ ఉన్నాడు. అతని ఆశలు ఏ క్షణంలోనైనా దెబ్బతింటాయి. మరియు అతను చెత్త సోదరుడు జిని వదిలించుకున్నా మరిన్ని చెత్త సోదరులు కూడా వస్తారు. ఏది ఏమైనా అతను త్వరగా తన సాగు స్థావరాన్ని పెంచుకోవలసి వచ్చింది. అతను ఆల్కెమిస్ట్ గెలర్ చిహ్నాన్ని పొందినప్పటికీ ఆల్కెమిస్ట్ గెలర్ ఒక తటస్థ శక్తి, అది ఎటువంటి పోరాటాలలో పాల్గొనలేదు. అతను ప్రతిదానికి తనపై ఆధారపడవలసి ఉంటుంది. అతని గత కొన్ని దయనీయ సంవత్సరాలు అతని జాగ్రత్తను పెంచాయి. తన తండ్రిని నియంత్రించడానికి ఎవరో తన తల్లిని మరియు తనను ఉపయోగిస్తున్నారని అతను అనుమానించాడు. ఈ సమయంలో అతని తండ్రి రాజకుటుంబ సమస్యలకు సమాధానం ఇవ్వడానికి చాలాసార్లు నిరాకరించాడు. బహుశా అతనికి ఇప్పటికే ఏదో జరుగుతుందని తెలుసు. విషయాలు ఎక్కువసేపు సాగితే తల్లికొడుకుల జంటకు అంత తక్కువ విలువ ఉంటుంది మరియు వారు అంత ఎక్కువ ప్రమాదంలో పడతారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత లాంగ్ చెన్ తన గదిలోకి లాక్కెళ్లి తనను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని ఆదేశించాడు. ఆ తర్వాత అతను తన ప్రాదేశిక రింగ్లో నిల్వ చేసిన వైద్య పదార్థాలను బయటకు తీశాడు. చివరిసారి అతను ఆల్కెమిస్ట్ గెల్లో ఉన్నప్పుడు యూన్ క్వి అతనికి రాగబంగారు జ్యోతిని ఇచ్చాడు. అది అతనికి గొప్ప సహాయంగా ఉంది. జ్యోతి రసవాదులకు ఒక ముఖ్యమైన సాధనం, మరియు వాటిలో చాలా జ్ఞానం మరియు సాంకేతికత ఉంది. లాంగ్ చెన్ యొక్క పాత జ్యోతి పూర్తి చెత్త మరియు అది చాలా వేడిని వృధా చేయడమే కాకుండా లాంగ్ చెన్ పిల్స్ వాళ్లను కూడా పెద్ద మొత్తంలో ఉపయోగించింది. మరియు నాణ్యత పరంగా గొప్ప తేడా ఏమిటంటే పాతది స్వర్గం మరియు భూమి యొక్క ఆధ్యాత్మిక క్విలో ముద్ర వేయలేకపోయింది. ఆధ్యాత్మిక క్వి బయటకు పరుగెత్తుతుంది, మలినాలు లోపలికి వస్తాయి. అలాంటి జ్యోతి మంచి మాత్రలను ఉత్పత్తి చేయలేకపోయింది. జ్యోతిని నకిలీ చేయడానికి నైపుణ్యం కలిగిన కళాకారుడు అవసరం. మరియు లాంగ్ చెన్ యొక్క పాత జ్యోతి విషయానికొస్తే దానిని కేవలం ఒక సాధారణ కార్మికుడు తయారు చేశాడు. కాని దాని చుట్టూ ఎటువంటి మార్గం లేదు. మంచి జ్యోతికి అనేక లక్షల బంగారు నాణేలు, బహుశా మిలియన్లు కూడా ఖర్చవుతాయి. లాంగ్ చెన్ దానిని భరించే మార్గం లేదు. యూన్ క్వి లాంగ్ చెన్కు ఇచ్చిన జ్యోతి విషయానికొస్తే అది మొదటి శ్రేణి ఔషధ జ్యోతి. పిల్ అప్రెంటిస్లు మరియు ఇతర పిల్ సాగుదారులు మాత్రమే దానిని ఉపయోగించే అర్హతలు కలిగి ఉన్నారు. ఈ కొత్త జ్యోతితో లాంగ్ చెన్ చివరకు సరిగ్గా అమర్చబడ్డాడు. నేను వేగాన్ని అందుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో నా కాబోయే భార్య కూడా నన్ను వదిలి వెళ్లవచ్చు.